కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పిడి నిశ్శబ్దంగా జరిగిపోతుంది. నాయకుడుగా సోనియా గాంధీ బలవంతంగా రుద్దిన రాహుల్ గాంధీ పనికిరాడని ఆ పార్టీని డిసైడ్ అయినట్టుంది. లేదా నాకీ గోలంతా ఎందుకు, నేను సరదాగా శుభ్రంగా పబ్బుల్లో, గబ్బుల్లో కొట్టేసుకొని తిరుగుతా ఉంటాను. అప్పుడప్పుడు ఓ నాయకుడు ఫోజిస్తాననేటటువంటి నాటకాలు ఆడుతున్నటువంటి రాహుల్ గాంధీ వ్యవహారం అర్థమైందనుకుంటా చెల్లెలకి. ఇప్పుడు తాజాగా లోక్సభలో లోక్సభాపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఉపన్యాసం ఎవరిచ్చారు? ప్రియాంక గాంధీ వాద్రా. ఆవిడకి ఏమిటి హోదా? మొన్ననే ఎన్నికైంది. సీనియర్లు మాట్లాడాలా లేదా ఫ్లోర్ లీడర్ మాట్లాడాలా? వరుసగా 3 టర్మ్ నుంచి ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఎందుకని మాట్లాడలేదు? అంటే ఫ్లోర్ లీడర్గా అంటే అధీన్ రంజన్ చౌదరిని పెట్టాడు, మల్లికార్జున ఖర్గేని పెట్టాడు ఫ్లోర్ లీడర్గా, ఓకే. కానీ కాంగ్రెస్ నడిపిస్తోంది రాహుల్ గాంధీనే కదా. ప్రియాంక గాంధీ వాద్రా వచ్చి ఉపన్యాసం చక్కగా మాట్లాడింది. బాధ్యతాయుతమని చెప్పను, చక్కగా మాట్లాడింది. రాజకీయ వ్యూహంతోనే మాట్లాడింది. అమిత్ షా చాణక్యుని కూడా పక్కన పెట్టేస్తాడు లాంటిది మాట్లాడతా ఏదో జరిగిపోయింది. పోనీ ఆవిడకి ఏమైనా చెప్పగలిగిందా? ఎందుకు మహిళా రిజర్వేషన్ తన అమ్మ హయాంలో, తన అమ్మ ఉండగానే, తన అమ్మే 10 సంవత్సరాల పాటు పరోక్షంగా పరిపాలించింది. మన్మోహన్ సింగ్ పక్కన ఉండేవాడు, ఈవిడే షేక్ హ్యాండ్ ఇచ్చేది వచ్చిన వాళ్ళందరికీ. అలాంటి సందర్భంలో కూడా ఎందుకు మహిళా రిజర్వేషన్ అమలు కాలేదు? లేదా కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల అధికారాన్ని సుదీర్ఘకాలం పాటు ఈ దేశాన్ని పరిపాలించింది కదా, దాదాపు 60 ఏళ్ళు పరిపాలించింది కదా. లేదా తన మనుషుల చేతన ఇంకో 10 ఏళ్ళు పరిపాలింపజేసింది కదా. ఇన్ని సంవత్సరాలు పరిపాలించినట్టు కాంగ్రెస్ పార్టీ ఎందుకు 33% రిజర్వేషన్ ఇవ్వలేకపోయింది? ఎందుకు నియోజకవర్గాల ప్రపంచం 40 సంవత్సరాల నుంచి వాయిదా వేస్తూ వచ్చారు? అది చెప్పలేకపోయింది. రాహుల్ గాంధీ ప్లేస్లో ప్రియాంక గాంధీ వాద్రా ఖాయం. బట్ రాహుల్తో పోల్చుకుంటే బెటరు, కానీ మోడీతో ధీటైన నాయకురాలు కాదని తేలింది.